దేవుని నామమునకు స్తోత్రములు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాము. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఇక్కడ దేవుని గురించి రెండు ప్రాముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాము. మొదటిది, దేవుడు క్షమించే దేవుడు. ఆయన క్షమించినంతగా, తన ప్రజలను ప్రేమించినంతగా ఆయనతో సరి అయినటువంటి దేవుడు ఉన్నాడా? అంతగా క్షమించినటువంటి దేవునితో ఆయన అనంత శక్తిమంతుడు. ఆయన ప్రేమ అనంతమైనది, ఆయన కృప అనంతమైనది, ఆయన కనికరం అనంతమైనది. మరి ఆయనతో సమమైనటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అంత గొప్ప దేవుడు ఆయన అని మీకా ఇక్కడ దేవుని గురించి ప్రస్తావిస్తున్నాడు. రెండవది, దేవుడు క్షమించేవాడు మాత్రమే కాదు కానీ కనికరము చూపుటలో సంతోషించే దేవుడుగా ఉన్నాడు. ఇంత గొప్ప విషయము. కనికరం చూపుతాడు, కానీ ఆ చూపే విషయంలో కూడా సంతోషించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన కోపం ఉంచని దేవుడు. మీకా గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే ఎక్కువ భాగము దేవుని ప్రజల యొక్క అతిక్రమములను బట్టి, వారి యొక్క దోషములను పాపములను బట్టి దేవుడు తీసుకొచ్చే తీర్పుల విషయము చూడగలము. అలానే దేవుని యొక్క రక్షణను కూడా మీకా ప్రకటిస్తున్నాడు. మీకా అనేటువంటి పేరుకు అర్థము యెహోవా వంటి వాడు ఎవరు అని. ఆ పేరు అర్థాన్ని బట్టే ఇక్కడ కూడా తన యొక్క గ్రంథాన్ని ఆ మాటతోనే ముగిస్తున్నాడు. ఇలాంటి దేవునితో సముడైన దేవుడు ఉన్నాడా ఈ లోకంలో అంటే లేడు. ఏ దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకు యెహోవా ఇచ్చినటువంటి ఆ మహిమాన్వితమైన పునరుద్ధరణ వెలుగులో దేవుని యొక్క క్షమాపణను బట్టి మీకా దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుని క్షమాపణ గొప్పదని మీకా గ్రహించాడు. తన యొక్క ప్రజల అతిక్రమములను, తన ప్రజల యొక్క దోషములను, పాపములను క్షమించుటలో దేవుడు తన యొక్క క్షమా గుణమును చూపించుటలో తన యొక్క గుణలక్షణాన్ని చూపుతున్నాడు. ఆ లక్షణమును మనం ఎవరితో కూడా పోల్చలేము. అందుకే దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడిగా ఉన్నాడు. క్షమాపణ మనకి ఎంతో అవసరం. ఎలా అంటే మన పాపములన్నిటినీ, మన దోషములన్నిటినీ, మన అతిక్రమములన్నిటినీ కూడా ఆయన మరి తన వెనుక సముద్ర అగాధంలో పడవేశాడు. తన వెనుక ఎలా అంటే ఇంకా దాన్ని మనము ఆయన తిరిగి తీయలేడు, అతిక్రమములను మళ్ళా చూడలేడు. ఒక్కసారి క్షమించాడు అంటే ఇంక అంతే. సముద్ర అగాధంలో పడవేయినటువంటి వస్తువుని మనం మరలా పైకి తీసుకొచ్చి జ్ఞాపకం చేసుకోలేము. అలానే దేవుడు కూడా తన వెనకాల పడేశాడు సముద్ర అగాధంలో. ఐగుప్తీయులను కూడా ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీలను రక్షించుకున్నాడు. ఎర్ర సముద్రంలో మునిగిపోయినటువంటి ఐగుప్తు యొక్క రాజు, రాజ్యాధిపతులు, శతాధిపతులు, మరి రథాధిపతులు అందరూ కూడా మరలా వారు బ్రతకలేరు. వాళ్ళు అలానే మునిగిపోయారు. అలానే మన అతిక్రమములను, మన దోషములను, మన పాపములను దేవుడు అగాధంలో పడవేసిన దేవుడుగా ఉన్నాడు. అంతగా మనల్ని క్షమించిన దేవుడుగా, ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. రెండవది, కనికరం చూపుటయందు ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు. కొంతమంది అంటారు, దేవుడు కనికరమును చూపినప్పుడు, కనికరాన్ని చూపించే దేవుడుగా ఉన్నప్పుడు ఇంతమంది ఎలా నశించిపోతున్నారు? ఇంతమందికి ఎందుకు దోష శిక్ష వస్తున్నది? ఇంతమంది ఎలా మరి రక్షణ లేక పాడైపోతున్నారు? దేవుడు వారిని రక్షించుకోవచ్చుగా అని అడుగుతుంటాడు. ఎందుకు వారు ఆ రీతిగా ఆ దోషములకు తగిన మరి ప్రతిఫలాన్ని లేదా తీర్పును లేదా దానికి తగినటువంటి శిక్షను ఎందుకు పొందుతున్నారు? దేవుడు కనికరం కలిగిన దేవుడే కదా అన్నప్పుడు, దేవుడు కనికరం కలిగిన దేవుడే కానీ తీర్పు అనేది కూడా, దానికి తగిన శిక్ష అనేది కూడా మనం అనుభవించాలి. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడుగా ఉన్నాడు. ఒక క్యాన్సర్ పేషెంట్ని మనం చూసినట్లయితే, క్యాన్సర్ పేషెంట్ బ్రతకాలి అన్నప్పుడు
ఖచ్చితంగా ఆపరేషన్ జరిగించాలి. ఆపరేషను నొప్పి అనేది కలుగుతుంది ఆపరేషన్ జరిగినప్పుడు. మరి ఆ నొప్పి కలుగుతుంది కదా అని మనం క్యాన్సర్ పేషెంట్‌ని ఎంతగానో ప్రేమించి, ఎంతో దయ చూపి, ఎంతో జాలిపడి అలానే ఆ పేషెంట్‌ని అలా వదిలేస్తే ఆయన మరణిస్తాడు. కాబట్టి ఆ పేషెంట్ బ్రతకాలి అంటే ఖచ్చితంగా నొప్పి అనేది ఆయనకు కలుగుతుంది ఆపరేషన్ ద్వారా. మన జీవితాలలో కూడా పాపం అనే రోగంతో దేవుడు డీల్ చేసినప్పుడు మనకు కూడా ఆయాసం, బాధ అనేది కలుగుతుంది. కానీ అది కలగకుండా మనం శుద్ధీకరించబడలేము. ఖచ్చితంగా మనము ఆ విడుదల పొందాలి అంటే, పాప బంధకాల నుంచి మనము విమోచన పొందాలి అంటే, మనం కూడా కొంత ప్రాసెస్ గుండా ఖచ్చితంగా వెళ్ళాలి. దేవుని యొక్క శిక్షను అనుభవించాలి. ఆ నొప్పి అనేది మనకు కూడా తెలవాలి. అప్పుడే శుద్ధీకరించబడినటువంటి సువర్ణం ఏ రీతిగా శుద్ధీకరించబడుతుందో మనం కూడా అదే రీతిగా సువర్ణం వలె శుద్ధీకరించబడి మన ఆత్మీయ విశ్వాస జీవితంలో మనం కూడా ప్రకాశిస్తాము. మనం కూడా మెరిసిపోతాము. మట్టిలో ఉన్నంత వరకు బంగారానికి విలువ తెలియదు. ఎప్పుడైతే బంగారం ఆ యొక్క కొలిమి గుండా మరి ప్రక్రియ ద్వారా మరి కాల్చబడుతుందో, కరిగిపోతుందో, అప్పుడే ఆ ప్రాసెస్ గుండా బయటకు వచ్చినప్పుడే సువర్ణం శుద్ధీకరించబడి మెరిసిపోతుంది. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన పాపములను క్షమించే దేవుడుగా ఉన్నాడు. మన ఎడల కనికరం చూపుటలో సంతోషించే దేవుడుగా ఉన్నాడు. మరి ఎంత గొప్ప దేవుని వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయనకు సముడైనటువంటి ఎవరు లేరు. యేసు ప్రభువుల వారు కూడా నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నారు. మన పాపముల కొరకు ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఈ యొక్క సత్య సువార్తను మనం నమ్ముదుంగాక. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రేమించే దేవుడవుగా, మా పాపములను క్షమించే దేవుడవుగా, మా యందు కనికరం చూపే దేవుడవుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.